హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? ఈరోజు మనము రాజస్థాన్లోని ఒక గ్రామం గురించి ఒక కథ చెప్పుకోబోతున్నాం. రాజస్థాన్ అంటే అసలు ఏం గుర్తొస్తుంది అందరికీ? భగభగమండే ఎండలు, డెజర్ట్, ఆ శాండ్లో గడ్డి మొలిస్తే గొప్ప అనిపిస్తుందండి. కానీ ఆ ఊరిలో ఒక హీరో ఉన్నాడు, ఖేమారాం. ఈ కథ లాస్ట్ వరకు మీరు ఎలాగో వినరు, అందుకే ముందుగానే ఒక 4 మాటలు మీతో నాకు పంచుకోవాలనిపిస్తోంది. మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి నీకు అసలు బుర్రా బుద్ధి అనేది ఏడ్చిందా, ఈ పని మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేయగలవా అంటూ మిమ్మల్ని తెగ ఎగతాళి చేస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఆ పని చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళంతా చేస్తున్నారంటే అదేదో చాలా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ పని చేయండి, సాధించండి, గెలవండి. కానీ గెలిచాక ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, మాకు ఆ పని చేయాలనుంది, మాకు ఆ మెలకువలు నేర్పిస్తారని, కానీ అప్పుడు మాత్రం విర్రవీగకండి. ఆ పని ఎలా చేయాలో వాళ్ళకి నేర్పించి సహాయపడండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ రాజస్థాన్లోని కుమవాతన్ అనే ఊరిలోని ఖేమారాజ్ది ఈ కథ. ఆ ఊరిలో ఉన్న యువత అంతా అక్కడ వ్యవసాయం చేయలేమని చదువుకోవడానికి వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతుంటే, కానీ మన ఖేమ చదువు మీద ఆసక్తి ఉన్న కుటుంబ సభ్యుల కోసం వ్యవసాయంలోకి దిగాడు. వ్యవసాయంలోని మెలకువలన్నీ నేర్చుకున్నాడు. తనకి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి అక్కడి అధికారులు 2012లో అతనిని 2 వారాల పాటు ఇజ్రాయెల్కి పంపించారు. ఇజ్రాయిల్కే ఎందుకు పంపించారు అంటే అక్కడి వాతావరణం కూడా ఇలాంటిదే, అక్కడ వర్షపాతం కూడా రాజస్థాన్ లాంటిదే. కానీ అక్కడి రైతులు ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా? 15 లక్షలకి పైగానే. కానీ ఇక్కడ మన ఇండియాలో మన రైతులు పెట్టుబడి కూడా రాక కష్టపడుతున్నారు. అక్కడికి వెళ్ళిన మన ఖేమారాం గారు అక్కడ పాలీ హౌస్ అనే టెక్నాలజీని నేర్చుకున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ఏ పంటలకి ఎలాంటి వాతావరణం కావాలో అలాంటి వాతావరణము కృత్రిమంగా దానికి ఇచ్చి అలా పంటలు పండించుకోవడం. మొదటి ఏడాది దోస పంటని వేశారు. కానీ కొన్ని ఒడిదుడుకులు వచ్చాయండోయ్. అవన్నీ అధికారుల సాయంతో అధిగమించి మొదటి ఏడాదిలోనే 12 లక్షల లాభం పొందగలిగారు. అప్పుడు నవ్విన వాళ్ళే ఇప్పుడు వెనక్కి వచ్చి ఆయనని చిట్కాలు అడిగారు. అందరికీ నేర్పించారు. ప్రతి వర్షపు చుక్కని బంగారంలా ఒడిసిపట్టమన్నారు. సోలార్ ప్యానల్స్ని వాడి విద్యుత్ ఖర్చులను తగ్గించుకున్నారు. ఆ తర్వాత దోస, టమాటా, మిర్చి, వంకాయలు, చాలా చాలా కాయగూరల్ని పండించి ఒక మినీ ఇజ్రాయిల్ని చేసేసారు ఆ ఊరిని. ఆ ఊరిని రాజస్థానే తిరిగి చూసింది. రాజస్థాన్లో పలు గ్రామాల్లో ఇదే పాలీ హౌస్ ఫాలో అయ్యి రైతులందరూ కోటీశ్వరులు అయ్యారండి. మన ప్రియతమ నాయకులు కూడా మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇలాంటి టెక్నాలజీతోనే పంటలు పండించాలని చూస్తున్నారు. త్వరగా గబగబా ఆ టెక్నాలజీలన్నీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అలా పంటలు పండించేసి రైతే రాజైతే ఎంత బాగుంటుందో కదండి. అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తూ మీ ఆశాజ్యోతి.